హాయ్ హలో నమస్తే. వైఎస్ఆర్‌సీపీలో నాయకుల మౌనం అంటే దే ఆర్ సైలెంట్. అంటే అర్థం అందరూ మౌనంగా ఉన్నారంటే అర్థం లోపల అంతర్గత యుద్ధం జరుగుతుందని అర్థం. అది ఫండమెంటల్ సైకాలజీ. ఎక్కడైతే ఇంట్లో నిశ్శబ్దంగా ఉంటుందో అక్కడ లోపల ఏదో గొడవ జరుగుతుందని అర్థం. ఓకే. నాకెందుకు అనిపిస్తుంది వైఎస్ఆర్‌సీపీలో అంతర్గత యుద్ధం ఏదో లోపల ఏదో పెద్ద డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఒకరి మీద ఒకరు మిస్‌అండర్‌స్టాండింగ్స్ అయ్యి నడుస్తున్నాయేమని నా డౌట్. ఓకే. నా డౌటే చెప్తున్నాను. ప్రతిసారి నా డౌట్‌లే చెప్తాను. ఓకే. ఎందుకంటే నాకు అక్కడ ఏం జరుగుతుందో తెలీదు కాబట్టి. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏందంటే నిన్న సాక్షి టీవీలో ఒక అధికార ప్రతినిధి ఐ థింక్ రవిచంద్రారెడ్డి అనేటువంటి ఒక కరెక్ట్ పేరు గుర్తు రాలేదు. రవిచంద్రారెడ్డి అట్లాంటి పేరు వచ్చేటువంటి ఒక అధికార ప్రతినిధి వైఎస్ఆర్‌సీపీకి సంబంధించిన ఒక వ్యక్తి సాక్షి టీవీలోనే డైరెక్ట్‌గా సాక్షి టీవీలో కూర్చొని విజయసాయి రెడ్డి గారు పార్లమెంటులో నాయకుడిగా ఉండి పార్లమెంట్ ఎంపీలందరూ కూడా వేరే పార్టీలకు వెళ్తుంటే చూస్తూ ఉన్నాడు. ఆయన డైరెక్షన్‌లోనే వెళ్తున్నారు వీళ్ళు అన్నట్టుగా మాట్లాడాడు. అంటే ఈ ఎంపీలు వెళ్ళిపోవడానికి కారణం విజయసాయి రెడ్డి గారు అన్నట్టుగా డైరెక్ట్‌గా ఒక అధికార ప్రతినిధి అది సాక్షి టీవీలో కూర్చొని మాట్లాడాడు. ఓకే. అదే అధికార ప్రతినిధి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని టార్గెట్ చేస్తూ అక్కడ సకల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మొత్తం వల్లే ఇదంతా ఇట్లా అయిపోయింది అన్నట్టుగా అతను ఒకటి మాట్లాడాడు. సార్ నాకు ఇక్కడ ఒకటి అర్థమైంది ఏంటంటే లోపల అంతర్గతంగా పెద్ద చర్చ జరుగుతుంది వైఎస్ఆర్‌సీపీలో అని నాకు ఒకటైతే అర్థమవుతుంది. ఓకే. ఆ చర్చ జరుగుతుంది కాబట్టి వీళ్ళందరూ సైలెంట్‌గా ఉన్నారేమో నా అనుమానం. అయితే ఇక్కడ ఒక పొరపాటు అనేది దట్ షుడ్ నాట్ లీడ్ టు ఎనదర్ మిస్టేక్. ఒక తప్పు అనేది ఇట్ షుడ్ నాట్ లీడ్ టు ఎనదర్ తప్పు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అసలు మొత్తం ఎక్కడ చూసినా ఒకటే కనిపిస్తుంది డిస్కషన్ అంతా. అదేంటంటే జగన్ గారి దగ్గరికి వెళ్ళనివ్వకుండా కోటరీ అనేది ఆపేరు అనేది ఒక పెద్ద ఎలిగేషన్ జరుగుతుంది. ఇదే ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఏ ప్రజలను జరిగినా సరే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళకుండా కోటరీ అనేది అడ్డుకట్టేశారు అని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే కోటరీని పెట్టారేమో మనకేం తెలియదు కదా. జగన్మోహన్ రెడ్డి గారే కోటరీని పెట్టి ఎవరిని నా దగ్గరికి రానివద్దు అన్నారా? లేదంటే వీళ్ళే మీరు అక్కడే కూర్చోండి, మీరు బయటికి రాకండి, మేము చూసుకుంటామని వీళ్ళు అన్నారా? ఏదన్నా జరగనండి. బయట పబ్లిక్కి ప్రాబ్లం ఏంది అని అంటే ప్రాబ్లం ఏంటంటే జగన్ గారిని కలవనివ్వలేదు అనేటువంటి ఒక పెద్ద అంతర్గత యుద్ధం రావడంతో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే జగన్ గారిని కల్పించడానికి డైరెక్ట్గా జగన్ గారు పార్టీ ఆఫీస్లో అవైలబుల్గా ఉండి వచ్చిన వాళ్ళందరినీ కలిసి అందరినీ అది నిన్నేదో చూశాను అక్కడ పార్టీ ఆఫీస్లో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ వచ్చే వారం నుంచో లేదో విదేశాల నుంచి వచ్చిన తర్వాత అక్కడ ఒకేసారి 100 మందిని కూర్చోబెట్టి జగన్ గారితో మాట్లాడిస్తారని వాళ్ళ సమస్యల గురించి మాట్లాడిస్తారని ఇది ఇట్లా రకరకాల ప్లాన్లు మొత్తం మళ్ళీ జగన్ సెంటర్కి జరుగుతుంది. మళ్ళీ దిస్ లీడ్స్ టు అనదర్ ప్రాబ్లం. ఎప్పుడైనా సరే ఆఫీస్లో అంటే నా అవగాహన మాత్రమే చెప్తున్నాను. ఇది కరెక్ట్ అని నేను ఎప్పుడు చెప్పను. నా అవగాహన చెప్తాను. ఇప్పుడు ఇంతమంది కార్యకర్తలు నేను కార్యకర్తని చెప్తున్నాను అనుకోవటం అంతవరకే. నా అవగాహనే చెప్తున్నాను. అది కూడా ఇంకెలా పెద్దోళ్ళకి డైరెక్ట్ యాక్సెస్ లేదు కాబట్టి ఇవన్నీ చెప్పలేం కాబట్టి ఈ వీడియోలో చెప్తున్నా. అంతవరకే నాకు ఉన్నది. ఓకే. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇట్ లీడ్స్ టు అనదర్ ప్రాబ్లం అని ఎందుకన్నానంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవటం ద్వారా ఇదిగో వీళ్ళ వల్ల ఓడిపోయారు అనేటువంటి ఎవరెవరి మీద అయితే ఎలిగేషన్స్ వచ్చాయి వాళ్ళందరూ సైలెంట్గా ఉన్నారు. అది పెద్ద ప్రాబ్లం అయిపోయింది. మళ్ళీ వీళ్ళందరూ సైలెంట్ అయిపోయారు. అంటే ఇంతవరకు వీళ్ళందరూ వల్ల ఓడిపోయారు అని అనగానే వీళ్ళందరూ హట్ అయిపోయి అచ్చా మా వల్ల ఓడిపోయిందా అయితే మేము ఇక నుంచి మీరే చూసుకోండి అని వీళ్ళు ఒక పక్కకి వెళ్ళినట్లు లెక్క. వీళ్ళ పక్కకి వెళ్ళినప్పుడు మరి ఆల్రెడీ ఓడిపోయారు కదా. ఇప్పుడు మీరు పక్కకి వెళ్తే ఇప్పుడు ఆ రోల్ ఎవరు పోషించాలి? హూ హ్యాస్ టు ప్లే దట్ రోల్?
రీప్లేస్మెంట్ అయ్యేంత వరకు, కొత్త సలహాదారులు వచ్చేంత వరకు, కొత్త కోటరీ వచ్చేంత వరకు, కొత్త నాయకులు వచ్చేంత వరకు ఈ పాత నాయకులు కంటిన్యూ అవ్వాలి కదా. లేదంటే ఇమ్మీడియట్ రీప్లేస్మెంట్ జరగాలి కదా. వీళ్ళు ఎవరికి వాళ్ళు సైలెంట్గా పక్కకి వెళ్ళిపోతే వచ్చా మమ్మల్ని తిడుతున్నారు ఎందుకు వచ్చిన గొడవ అని వాళ్ళు పక్కకి వెళ్తే, ఈ పక్కన ఉన్న వాళ్ళందరూ సైలెంట్గా వెళ్ళిపోతే ఇక దట్ లీడ్స్ అనదర్ ప్రాబ్లం. మోర్ ఓవర్ ఎవరెవరి పేర్లు అయితే వచ్చాయో వాళ్ళలో మెజారిటీ పార్టీ మారుతారని వచ్చింది. విజయసాయి రెడ్డి గారి పార్టీ మారుతారని చెప్పి రూమర్ వచ్చింది. ఐ థింక్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పార్టీ మారుతారని రూమర్ వచ్చింది. ఆయన బొత్స సత్యనారాయణ గారి పార్టీ మారుతారని రూమర్ వచ్చింది. ఒక సుబ్బారెడ్డి గారు, సజ్జల గారు మాత్రమే పార్టీ మారుతారని రూమర్స్ రాలా. మిగతా వాళ్ళందరి మీద రూమర్స్ వచ్చాయి. బట్ వాళ్ళందరూ ఖండించారు. వాళ్ళందరూ తప్పు అన్నారు, మేము జగన్తోనే ఉన్నామన్నారు. దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ ఐమ్ సేయింగ్ బయట పబ్లిక్లో ఒక రూమర్ వచ్చినప్పుడు ఆ చుట్టుపక్కల వాళ్ళు మొత్తం దానికి లీడ్ అయిపోతారు, 100% లీడ్ అయిపోతారు. ఇప్పుడు వీళ్ళు తప్పుకోవటం ద్వారా, ఇప్పుడు వీళ్ళందరూ మమ్మల్ని తిడుతున్నారని చెప్పి వీళ్ళు సైలెంట్ అవ్వటం ద్వారా ఇప్పుడు అంతర్గతంగా అంతర్గతంగా నాయకులు మాట్లాడుకుంటూ ఉంటారు, వాళ్ళు తిడుతూ ఉంటారు, వాళ్ళు ఏదో వాళ్ళ అవుట్ బర్స్ట్ అవుతూ ఉంటారు. ఇప్పుడు అధికార ప్రతినిధి సాక్షిలో అవుట్ బర్స్ట్ అయినట్టుగా అవుట్ బర్స్ట్ అవుతూ ఉంటారు. బట్ సొల్యూషన్ ఏది? వాట్ ఈస్ ద సొల్యూషన్? దీనికి ఒకటే సొల్యూషన్ ఏంటంటే, సీనియర్ నాయకులు, ఈ కోటరీ అని పిలువబడే వాళ్ళు, సీనియర్ నాయకులు, ఈ యొక్క అధికార ప్రతినిధులు, ఎవరెవరైతే పెద్ద పెద్ద నాయకులు ఉన్నారో, మళ్ళీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు వాళ్ళు కాదు, నాయకుల గురించి మాట్లాడుతున్నా. అది జడ్పీటీస్ కావచ్చు, ఎంపీటీస్ కావచ్చు, బట్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన నాయకులు ఉంటారు కొంతమంది. ఈ నాయకులు వీళ్ళందరిని తీసుకెళ్ళి ఒక రూమ్లో వేసి, దయచేసి లైవ్ ఇవ్వకుండా, సాక్షికి లైవ్ ఇవ్వకుండా, సెల్ ఫోన్లు మొత్తం బయటపడేసి, వీళ్ళందరిని తీసుకెళ్ళి ఒక రూమ్లో పెట్టి అక్కడ ఒక పెద్ద చర్చ జరిగితే తప్ప దీనికి సొల్యూషన్ రాదు. ఒక పెద్ద చర్చ జరగాలి. అది ఇప్పుడు సజ్జల గారిని ఎవరు తిట్టే వాళ్ళు అక్కడ డైరెక్ట్గా ఆ రూమ్లోనే తిట్టమనండి. సజ్జల గారు ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, సుబ్బారెడ్డి గారు ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, సాయి రెడ్డి గారు ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, పెద్దిరెడ్డి గారు ఏదో మాట్లాడతారు. అది మొత్తం ఒక పెద్ద చర్చ జరిగి ఆ లోపల ఉన్నదంతా బయటపోతే తప్ప మళ్ళీ అందరూ కలిసి పనిచేయరు. ఆ లోపల మొత్తం అవుట్ బర్స్ట్ అయిపోవాలి, మొత్తం లోపల ఉన్న బాధ మొత్తం కూడా. అది జరగాలంటే ఏం చేయాలి? ఒక 500 మంది కలిసి కూర్చునేటువంటి ఒక రూములో ఒక చర్చా కార్యక్రమాలు పెట్టాలి. మళ్ళీ వన్ సైడెడ్ మీటింగ్స్ కాదు, వాళ్ళందరినీ చైర్లేసి కూర్చోబెట్టి మీరు ప్రసంగాలు ఇచ్చి పంపించడం అది కాదు. ఒక చర్చా కార్యక్రమం పెట్టండి. అది ఒక రోజన్న పట్టనేయండి, 5 రోజులు పట్టనివ్వండి. మాట్లాడాలి, ఓపెన్గా మాట్లాడుకునేటువంటి టైం ఇచ్చేసి ఒక చర్చ జరిగితే తప్ప ఒకరి మీద ఒకరు ఇట్లా టీవీల్లో అక్కడ ఇక్కడ మాట్లాడే బదులు, ఇండైరెక్ట్గా పేపర్లో, సోషల్ మీడియాలో ఇది ఈయన వల్ల ఓడిపోయాం దాని బదులు వీళ్ళందరూ, ఈ నాయకులు మొత్తము ప్లస్ పేరుందనేటువంటి అది కంప్లైంట్ చేసే నాయకులు మొత్తం ఒక రూమ్లో పడేసి అక్కడ డిస్కస్ చేస్తే పోయిద్దని నా ఉద్దేశం. ఓకే. మోరోవర్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు జగన్ గారు కలవలేదు అనేది ఒక సాకే. నిజం చెప్పాలంటే జగన్ గారిని కలవలేదు అని ఒక సాకేనండి. నా పని అయితే నాకు జగన్ గారిని కలవాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు నాకు ఏదో కావాలి, నేను వెళ్ళి, ఇప్పుడు నాకు దగ్గర ఉంది మా సుబ్బారెడ్డి గారు, లేదా మా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, లేకపోతే వాళ్ళిద్దరే ఉంటారు ఇక్కడ నాకు దగ్గరలో. సుబ్బారెడ్డి గారి దగ్గరికి ఎక్కువ పోతాను నేను. సుబ్బారెడ్డి గారి దగ్గర పోయాను అనుకోండి, నా పని అయితే ఇంక నేను జగన్ గారిని కలవాల్సిన అవసరం ఏంటి? నాకు అవసరం లేదు కదా. ఓకే, అఫ్కోర్స్ నేను జగన్ గారిని ఫోటో తీసుకోవడానికి ట్రై చేస్తాను అంతే. సుబ్బారెడ్డి గారితో నేనేం చేసినా నాకు హెల్ప్ చేశారు సుబ్బారెడ్డి గారు. నేనేం అడగలేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం అడగలేదు, ఆయన నాకేమీ ఇవ్వలేదు. ఓకే, నేను వెళ్ళేవాడిని, మాట్లాడి వెళ్ళిపోయింది. దట్స్ డిఫరెంట్ స్టోరీ. ఇంతవరకు నేను పార్టీకి ఏ డిమాండ్ పెట్టలేదు, వాళ్ళు నాకేమి ఇవ్వలేదు. ఇదే దట్ సింపుల్ థింగ్, దట్స్ డిఫరెంట్ స్టోరీ. నేను అడిగేది ఏంటంటే ఏదైనా సరే ఈ నాయకులతో పని అయితే జగన్ గారిని కలవాల్సిన అవసరం లేదంటున్నా. ఇప్పుడు ఒక ఆఫీసులో ఒక సీనియర్ బాస్ ఉంటాడు, పైన సెకండరీ బాస్ ఉంటాడు, కింద ఒక ఎంప్లాయీ ఉంటాడు. ఈ ఎంప్లాయీ సీనియర్ బాస్ని కలవాలని ఎప్పుడు అనుకుంటాడంటే ఈ మధ్యలో ఉన్న పైన బాస్తో ప్రాబ్లం ఉంటేనే పైన కలవాలనుకుంటాడు, లేకపోతే కలవాలనుకోడు. 100% జరిగేది ఇదే. ఈ కింద వాడు పైకి వెళ్ళాలని ట్రై చేస్తున్నాడంటే ఈ మధ్యలో ఆయనతో ఏదో ప్రాబ్లం ఉందని ఆయన అర్థం. అది ఓకే. ఇప్పుడు జగన్ గారిని కలవాలి అన్న వాళ్ళు మొత్తం కూడా ఈ మధ్యలో వాళ్ళతో సాటిస్ఫై కాలేదని అర్థం.
బట్ బట్ ఇప్పుడు జగన్ గారిని అందరినీ కలవాలంటే అది కూడా పాసిబుల్ కాదు. దట్ ఈస్ ఆల్సో నాట్ ఫీజిబుల్. మొత్తం రాష్ట్రం మొత్తం మండల్ లీడర్స్, మండల్ లెవెల్ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు కలవగలండి ఒక వ్యక్తి. దట్ ఈస్ నాట్ పాసిబుల్. దట్ ఈస్ ఆల్సో నాట్ పాసిబుల్. అందుకే ఈ మధ్యలో నాయకుల్ని, ఈ యొక్క నియోజకవర్గాల నాయకులు మొత్తాన్ని తీసుకువెళ్ళి ఒక రూమ్లో పడేసి, అక్కడ మీరు మాట్లాడుకోండి, అసలు ఏంటి మీ సమస్య, ఒకరికొకరు చెప్పుకోండి అంటే చెప్పుకుంటూ బయటపడిపోతారు. మొత్తం ఎవరితో ఏ సమస్యలు ఉన్నాయి మొత్తం సెట్ అయిపోద్ది. మళ్ళీ అందరు కలిసి పనిచేస్తారని నా ఉద్దేశం. ఓకే, అదే అంటే అతను ఒక అధికార ప్రతినిధి డైరెక్ట్గా అతను చెప్పింది తప్పేం లేదు. నేను తప్పంటలా, అధికార ప్రతినిధి సాక్షి టీవీలో కూర్చొని మాట్లాడితే తప్పని నేను అంటలా. అతని బాధ కరెక్టే. అతనికి పార్టీ మీద ప్రేమ ఉంది కాబట్టి చెప్పాడు. అతను అతను ఎందుకు చెప్తాడు? అతను హీ సజెస్టింగ్ టు ద పార్టీ బికాస్ హీ లవ్స్ ద పార్టీ. సింపుల్. ఓకే, దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్. ఓకే, థ్యాంక్ యూ.